నమస్కారం. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదే స్పోర్ట్ శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, రవీందర్ గారు, విచ్చేసినటువంటి యువతి యువకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. రకరకాల పోటీ కార్యక్రమాలు కానీ, అనేక కాంపిటీషన్స్, దాంతోపాటు అనేక ఉత్సవాలను కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం. రకరకాల కార్యక్రమాలు. ఒకటి, మనం నిత్య జీవితంలో విజయం సాధించాలంటే, సక్సెస్ కావాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కూడా ఏదో ఒక మహానుభావుని, ఏదో ఒక వీరుణ్ణి మనం స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను తెలుసుకొని దానిలో మంచిని గుర్తించి దానికి అనుగుణంగా మన నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళమవుతాం, చేరుకునే అవకాశం ఉంటుంది, దానిలో విజయవంతమవుతాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలా స్వామి వివేకానంద గారి చరిత్రను ఒక్కసారి నెమరు వేసుకునేటువంటి రోజు ఈరోజు స్వామి వివేకానంద రోజు. ఈరోజు కేవలం జయంతి జరుపుకుని, వివేకానంద స్వామి జయంతి జరుపుకునే రోజు కాదు, ఒక జ్వాల, ఒక ఆత్మవిశ్వాసం, ఒక సనాతన ధర్మ రక్షకుడిని స్మరించుకునే రోజు. జ్వాల అంటే స్వామి వివేకానంద. కానీ భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ఖండాంతరాలు దాచినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. కేవలం ఖ్యాతినే కాకుండా భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను, వేదాంత శాస్త్రాలను, యోగాను కూడా ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి ఒక మహనీయుడు స్వామి వివేకానంద. కాబట్టి ఈరోజు నిరాశలో యూత్ కానీ జాబ్స్ లేకను, ఉపాధి లేకను, అనేక అవస్థలు పడుతున్నటువంటి యువత నైరాశ్యానికి చూడవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తారక మంత్రం ఏంటి అంటే స్వామి వివేకానంద చెప్పిన మాటలు తెలుసుకోవడమే తారక మంత్రం. ఇది ఒక్కసారి చెప్పాలి. ఇక్కడ స్వామి వివేకానంద చరిత్రను చదివి అవతరిపదు. స్వామి వివేకానంద గారి ఏదో ఒక సూక్తిని చదివినా అనవచ్చేది తర్వాత. వీళ్ళందరికీ మీరు కూడా ఈ జయంతి జరపడము ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు ఆలోచన స్వామి వివేకానంద గారి చరిత్ర బుక్స్ పెట్టాలి. ఒక్కరోజు ఒక్కొక్క మీరు ఏమేమి ఉత్సవాలు చేస్తారో అది మనం వేదికలు పెట్టి ఈ స్పీచ్లు ఇచ్చి కార్యక్రమాలు చేయడం ముఖ్యం కాదు. మనం స్వామి వివేకానంద చరిత్ర ఎంతవరకు చదువుకుంటున్నాం, ఎంతమంది చదివిస్తున్నాం, మనం ఎంతవరకు దాన్ని మనం పాటిస్తున్నాం. మనం దానిలో మంచి ఏంటి, చెడేది అనేది అది గుర్తించాలంటే మనం బుక్స్ ప్రింట్ చేయాలి. బుక్స్ ప్రింట్ చేసి కార్యక్రమం కంటే ముందు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే చదువుతారు. విషయం కాదే అంటారు, చదువుతారా ఇస్తే చదువుతారు. భారత్ మాతాకి డ్రెస్ లేదా అందరికి పోటీలో పెట్టారు కదా. కానీ కేవలము ఒక్కరోజే స్వామి వివేకానంద తలచడం, కూర్చోడం, స్మరించుకోవడం కాదు. ఆ మహాజీ గొప్ప చరిత్ర ఎప్పుడు తెలుసుకో, ఎప్పుడు మనం ఆ నెవరేసుకుంటున్నాం. కాబట్టి ఆయన అన్నాడు, నా వెనుకే ఉంది, నా ముందే ఉంది కాదు, నీ మనసులో ఒకటే ఉంది. ఫస్ట్ అది ముఖ్యం. నీ మంచి ఆలోచన, మంచి మనసు ఉంటే అదే నీ సక్సెస్ అవుతుంది. నీ జీవితంలో సక్సెస్ కు ప్రధాన కారణం అదే అవుతుంది. ఏమైనా పొద్దున్న లేస్తే స్మార్ట్ ఫోన్స్ లేకపోతే వైఫై. స్మార్ట్ ఫోన్ కాదు, స్మార్ట్ మనసు ఉండాలి మనకు. వైఫై కాదు, విల్ పవర్ పెంచుకోవాలి మనం. ఇవాళ పిల్లలు ఇక్కడ చూస్తున్న చాలా మంది చేతిలో మొబైల్సే.
దాన్ని వ్యతిరేకించాం మనం. కానీ ఎంత వేయాలో అంత వేయాలి. దాని ద్వారా కూడా మనకు సమాజాన్ని లాభం చేసే ప్రయత్నం చేయాలి, సమాజాన్ని సేవ చేసే ప్రయత్నం చేయాలి. అందుకే స్వామి వివేకానందకు ఈ దేశంలోని యువత మీద నమ్మకం, బాగా ఒక విశ్వాసం. ప్రపంచ దేశాలు పోయినా కూడా మీ దేశం గొప్పదని లేక ఆయన కూడా అమెరికా పోతే అమెరికా గొప్పదనిలే, అమెరికా పోయినా కూడా ఆ వేదికగా సనాతన ధర్మము, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి, ఇక్కడ యువత గురించి మాత్రమే ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది తప్ప ఇలా రాజకీయ నాయకులు అమెరికా పోతే అమెరికా గొప్పదంటారు, లండన్ పోతే లండన్ గొప్పదంటారు, చివరకు పాకిస్తాన్ పంపినా కొంతమంది పాకిస్తాన్ గొప్పదంటారు కొంతమంది. కానీ స్వామి వివేకానంద అట్లా చెప్పలే. ఏడుకైనా నా దేశం, నా జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికే నేను ఈరోజు స్వామి వివేకానంద గారు ఉన్నా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికల మీద కూడా మన ఖ్యాతి గురించి, మన జాతి గురించి, సనాతన ధర్మం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే అప్పుడు కళ్ళనన్నాడని అన్నాడు ఆవిడ, ఏది ఉక్కు నరాలు ఇనుప ఖండాలతోటి 100 మంది యువకులు చాలన్నాడు, 1000 మంది అనలే. అంటే ఈ యువకుల మీద ఎంత నమ్మకం ఒక్కసారి ఆలోచించాలి. 100 మంది యువకులు నాకిస్తే ఈ దేశ చరిత్రనే రూపురేఖలు మార్చేస్తా, ఈ దేశంలోని ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తా, ఈ దేశ రక్షణ విషయంలో సమాజానికి ఒక మంచి ఆలోచన కల్పిస్తా, ధైర్యాన్ని కల్పిస్తా అని చెప్పి ఒక నమ్మకం కల్పించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సి ఉన్నది. మరి ఎప్పుడో కూడా అప్పుడు చెన్నైలో జరిగిన సభలో చెప్పినాడనే, నాకెందుకో రాత్రి కళ్ళకొచ్చింది, తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ఆ సింహాసనం మీద నా తల్లి భారతమాత కూర్చున్నట్టుగా, సింహాసనాన్ని అధిరోహించినట్లుగా నా కళ్ళకు కనబడ్డదని చెప్పి ఆ రోజే చెప్పినటువంటి ఒక విజన్, ఆ రోజే ఊహించండి. ఎస్, నా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలే అని చెప్పి మనసులో అనుకుంటే కళ్ళలో పడేటువంటి ఆ గొప్ప వ్యక్తి, తన విషయాన్ని బయటకు స్పష్టంగా చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆ స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మించాలని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడతాం, పనిచేస్తున్నది.